హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పంచమాల ఎలా కట్టాలో మనం చూద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది సూది. ఇదిగోండి దారం ఎక్కించి ఈ చివర ముడిపెట్టాను. ఇదిగోండి ఈ చివర ముడిపెట్టుకోవాలి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇదిగోండి ఇట్లా ఇట్లా అని ఇట్లా అని ఇట్లా బయటికి లాగటమే. ముడిపెట్టేశాను. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మాల ఎలా కట్టాలో చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, అంటే నేనేంటంటే మామూలుగా అయితే గుచ్చేయచ్చు. ఇప్పుడు కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళు అయితే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది అని చెప్పి మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది, ఇదే కర్బూజానే కాయే ఉండాలనేం లేదు. మీకు బంగాళదుంప ఉంటే ఏదైనా సరే ఇట్లా స్టిఫ్గా ఉండేది ఒకటి ఇట్లా పెట్టుకుంటే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. టకటక త్వరగా పని అయిపోద్ది. ఇదిగోండి ఈ పంచమాలని ఇప్పుడు మనం ఎలా కట్టాలో చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇట్లా మనం పట్టుకునే ఇది లేకుండా ఇదిగోండి ఇట్లా టకటక గుచ్చేసుకోవచ్చు. ఇదిగోండి 1 2 3 ఇదిగోండి ఫ్రెండ్స్ 4 ఇదిగోండి ఫ్రెండ్స్ 5. ఓకే, ఇప్పుడు మనం ఇట్లా మామూలుగా తీసేసుకుని ఇవి చివరికి అంటే ఈ దారంలోంచి చివరికి ఇట్లా పెట్టేసుకోవటమే. మనం ఎంత దారం పొడుగు తీసుకుంటే ఆ చివరి దాకా పెట్టేసుకుని కొద్దిగా మనం తాడు అటు పెట్టుకోవాలి చివర. ఓకే, ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ ఇట్లా పెట్టుకుని ఇదిగోండి 1 2 3 4 5 ఇట్లా గుచ్చేసుకున్నాం. ఇప్పుడు మనకి మధ్యలో మనకు ఆగ్గాని ఏమైనా యాడ్ చేసుకోవాలనిపిస్తే ఇదిగోండి ఇట్లా యాడ్ చేశాను నేను. అప్పుడు ఏమవుతుందంటే ముడుచుకుపోతుంది. సరే, ఇప్పుడు ఇట్లా చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి. ఓకే, అప్పుడు మనకి పచ్చదనం అక్కడక్కడ కనపడుతూ ఉంటుంది. అప్పుడు చాలా అందంగా కనపడద్ది మాల. ఓకే, మళ్ళీ దీన్ని ఇట్లా చివరికి మనం పెట్టేసుకోవటమే. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అంటే 1కి 2 సార్లు చూస్తే టకటక అర్థం అవుతుంది. తేలిగ్గా మనం మాల గుచ్చుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. అందుకని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి 2, ఇదిగోండి 3. మనం చక్కగా తిప్పేసుకోవచ్చు. కాయని చేతితో తిప్పుకుంటే మనం ఎటుగా ఉంటే అటు గుచ్చుకోవచ్చు. 4. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా తిప్పుకుంటే తేలిగ్గా తొందరగా మనం గుచ్చేసుకోవచ్చు. 5. అప్పుడు రాని వాళ్ళకు కూడా చాలా తేలిగ్గాను ఉంటుంది. ఇదిగోండి. ఓకే, ఇప్పుడు తీసేసి మామూలుగా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇట్లా మాల పెట్టేసుకుంటామే. కానీ ఇవి మొగలుగా ఉన్నాయి. ఇచ్చుకుంటే కనుక చాలా అందంగా కనపడతాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ పంచమాల. ఇదిగోండి, కానీ అన్ని మొగ్గలుగా ఉన్నాయి. విచ్చుకుంటే చాలా అందంగా కనపడుతుంది. ఇదిగోండి కింద పెడుతున్నాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇట్లా అల్లి మీరు స్వామివారికి అయినా సరే అమ్మవారికి అయినా సరే ఇట్లా చక్కగా మాల వేయచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది రేపు మార్నింగ్కి చక్కగా విచ్చుకుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మొగ్గలుగా ఉన్నాయి, మొగ్గలు కోసాము, మొగ్గలుగా ఉన్నాయి చాలా. రేపటికి ఇచ్చుకుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను తులసి దళాలు, మందారాకులు, మల్లెపూలు కలిపి కట్టాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్,
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. బాయ్ అండి.